హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ ఒంటరిగా కూర్చొని ఇక శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అక్క, ఎలాగైనా ఇక శ్రీరామనవమికి వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. అది తనంతట తానే ఆ నిజాన్ని మావయ్య ముందు ఒప్పుకునేలా చెయ్యాలి. లేకపోతే వల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో ఒక కొత్త ప్లాన్ వేస్తారు. ఎలా అక్క, ఎంత తొందరగా ఆ నిజాన్ని బయట పెడితే అంత మంచిది అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, తొందరపడకు. ఇప్పుడు వల్లి నిజస్వరూపం బయట పెట్టడానికి మన దగ్గర సరైన సాక్ష్యాధారాలున్నాయి. కానీ వల్లి ముసలి కన్నీరు కారుస్తుంది. అది మామయ్య చూసి, చూడు, మీరిద్దరు ఒకటయ్యి ఎప్పుడూ వల్లిని ఏడిపిస్తూనే ఉంటారు. వల్లి అంటే మీకు పడదు అని చెప్పి మామయ్య మన మీదికే రివర్స్ అవుతాడు. అందుకే ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. లేకపోతే ఆ భాగ్యం శ్రీవల్లి ఎటువంటి వాళ్ళో తెలుసు కదా అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, ఎలా అక్క, ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? అసలు అది చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. అమూల్య విషయంలో నేను తప్పు చేశానని ధీరజ్ నన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఎలా అక్క, ఇంకా ఎన్ని రోజులు అని ప్రేమ అంటూ ఉంటే ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద, చూడు ప్రేమ, వల్లి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు, వెళ్దాం పద అనగానే అప్పుడు ప్రేమ, ఎక్కడికక్క వెళ్ళేది అనేసరికి ఇక నర్మద, చూడు ప్రేమ, అసలు సాగర్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, ఆ వల్లినే. ఆ వల్లి వాళ్ళ అమ్మ, నాన్న ముగ్గురు మారువేషంలో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ ద్వారా ఆ నిజాన్ని తెలుసుకొని కావాలనే పార్టీలో అందరి ముందు సాగర్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అందరి ముందు సాగర్ని మామయ్య చేత కొట్టించింది. అందుకే ఆ ఏజెంట్ ద్వారానే ఈ వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, అక్క, ఎలాగైనా పర్వాలేదు, కానీ ఆ వల్లి నిజస్వరూపం బయటపడాలి. తన భాగోతం ఇక ఇప్పటితో స్టాప్ కావాలి అని చెప్పి ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, పద వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఇక ఏజెంట్ని కలవడానికి ఆఫీస్కి వెళ్తారు. ఇక నర్మదను చూసిన ఏజెంట్ ఒక్కసారి షాక్ అవుతారు. మేడం, మీరు సాగర్ వాళ్ళ వైఫ్ కదా? ఆ రోజు నేను డబ్బులు అడిగినందుకే నా 2 చెంపలు వాయించేశారు. మళ్ళీ ఈ ఆఫీస్కి వచ్చారేంటి మేడం అనగానే అప్పుడు నర్మద, చూడు, అసలు ఆ రోజు మారువేషంలో వల్లి వాళ్ళ నాన్న, అమ్మ ఇద్దరు కూడా ఉద్యోగం కావాలని నీ దగ్గరికి వచ్చారు కదా అనగానే అప్పుడు ఏజెంట్, అవును మేడం వచ్చారు, కానీ ఆ రోజు వాళ్ళు నా దగ్గర ఉన్న కొన్ని ఫైల్స్ ఫోటో తీసుకొని కూడా వెళ్ళారు మేడం అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క, ఆ ఫోటోల ద్వారానే సాగర్ బావ డబ్బిచ్చి ఉద్యోగం కొన్నాడని వాళ్ళకి తెలిసింది. అందుకే మామయ్య ముందు ఆ నిజాన్ని బయట పెట్టారు అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ మీరు మా ఇంటికి వచ్చి ఒక నాటకం ఆడాలి అని నర్మద అనగానే అప్పుడు ఏజెంట్, ఏంటి డబ్బిస్తారా? డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను అనగానే అప్పుడు నర్మద, చూడండి, నీకు ఆ కేరళ కుట్టి అంటే చాలా ఇష్టమా అనగానే ఇక ఏజెంట్, అవునండి మేడం, ఆ కేరళ కుట్టి అంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి మేడం, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు, ఆ అమ్మాయి ఎక్కడో కాదు, మా ఇంట్లోనే ఉంటుంది. అందుకే నువ్వు మారువేషంలో ఆ కేరళ కుట్టి బావలాగా నువ్వు మా ఇంటికి రావాలి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మా మామయ్య అత్తయ్య ముందు చెప్పాలి అని నర్మద అనగానే అప్పుడు ఏజెంట్ మాత్రం, ఎందుకు మేడం, అలా ఎందుకు చేయమంటున్నారు అనేసరికి అప్పుడు నర్మద, ఏంటి, నీ కేరళ కుట్టి అంటే ఇష్టమని చెప్పావు కదా, తన కోసం ఏమాత్రం చెయ్యలేవా అనేసరికి ఇక ఏజెంట్, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ కేరళ కుట్టి నాకిష్టమే, తన కోసమైనా నేను ఇలా మారువేషంలో వాళ్ళ బావలాగా మీ ఇంటికి వచ్చి నేను వల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్తాను మేడం అని ఏజెంట్ అంటాడు. అప్పుడు నర్మద, చూడు, రేపు ఆదివారం,
మా ఇంట్లో వాళ్ళు ఎవరు డ్యూటీకి వెళ్ళరు. అందుకే రేపు ఉదయం 7 గంటల వరకు మా ఇంటికి వస్తే ఇక జరిగేదంతా నీకే చూపిస్తాను కదా అని నర్మద అనగానే అప్పుడు ఏజెంట్ సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే నర్మద కొన్ని డబ్బులు ఆ ఏజెంట్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం అదేంటక్క మారువేషంలో ఇంటికి వచ్చి వల్లి అక్కని పెళ్లి చేసుకోమని అడగమంటున్నావు ఎందుకక్క అనగానే అప్పుడు నర్మద చూడు అసలు అతను ఎవరు, ఆ ఏజెంట్కి నీకు ఏం తెలుసు అని చెప్పి ఇక మామయ్య అత్తయ్య నిలదీస్తారు. దాంతో ఆ శ్రీవల్లి నోటి వెంటే అసలు నిజం బయటపడుతుంది. లేకపోతే ఆ శ్రీవల్లి పార్టీలో అందరి ముందు సాగర్ని తలదించుకునేలా చేస్తుందా అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇక రేపు ఆ శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం మామయ్య ముందు అత్తయ్య ముందు బయటపడుతుంది అని ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇక నర్మద ప్రేమ మాత్రం మాట్లాడుకుంటూ ఒక చోట కూర్చుంటారు. ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నిజంగానే వాళ్ళు చెప్పినట్టు రేపు శ్రీరామనవమి రోజు నా నిజస్వరూపాన్ని మామయ్య ముందు బయట పెట్టబోతున్నారా, అలా అయితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ శ్రీరామనవమి రోజున ఇక పూజకు రామరాజింట్లో అన్నీ రెడీ చేస్తూ అందరూ కూడా హడావుడిలో ఉంటారు. ఇక ఇంతలోనే పూజారి గారు రామరాజు ఇంటికి వచ్చి ఇక శ్రీరామనవమికి పూజ జరిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే పూజ పూర్తి అవుతుంది. అందరూ కూడా ఒకే చోట కూర్చొని చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఏజెంట్ మారువేషంలో రామరాజు ఇంటికి వస్తాడు. ఇక అతన్ని చూసిన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మాస్క్ పెట్టుకొని రామరాజు ఇంట్లోకి వచ్చి సార్ నేనెవరో మీకు తెలుసా అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఎవరవయ్యా నువ్వు మాకు తెలియదు, ఇక్కడికి వచ్చి నాకు తెలుసా అని అడుగుతున్నావు, అసలు నువ్వు ఎవరు, ఎందుకోసం వచ్చావు, మాతో ఏమైనా పనా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ఏజెంట్ అవును సార్ మీతో పనే, కానీ మీతో కాదు మీ ఇంట్లో వాళ్ళతో, అదే ఇగో ఈ అమ్మాయితో అని చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవరు ఇతను, నాతో పనేంటి, నా కోసం ఇక్కడికి రావడం ఏంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక అతను చూడండి సార్ ఈ అమ్మాయి ఎవరో కాదు నా మేనమర్దలు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి నన్ను ప్రేమించి నా దగ్గర డబ్బంతా కాజేసి ఇప్పుడు మీ అబ్బాయినైనా మీ పెద్ద కొడుకు చందుని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే శ్రీవల్లి ఏయ్ ఎవరు నువ్వు, నిన్ను పెళ్లి చేసుకోవాలనడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు అతను ఏంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నావు, నేను నీ మేనబావని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా దగ్గర డబ్బు మొత్తం తీసుకొని నువ్వు మీ అమ్మ నాన్న నన్ను మోసం చేసి ఇక మీరు ఆ ఊరు వదిలి వెళ్ళి పక్కకు వచ్చేశారు, మీరు ఎక్కడికి వచ్చారో కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా అందుకే నీ దగ్గరికి వచ్చి నిలదీద్దామనుకున్నాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నా మేనబావని చెప్తున్నాడేంటి అనగానే అప్పుడు నర్మద అదేంటి వల్లక్క అలా మాట్లాడుతున్నాడు, నీ పేరు కూడా చెప్తున్నాడు, అసలు నీ పేరు అతనికి ఎలా తెలిసి ఉంటుంది అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఏమో నర్మద నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక వేదవతి అర్థం కాకపోవడానికి ఏముంది, అతను చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కదా, నువ్వే మోసం చేస్తున్నావో ఏమో అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇదేంటి అత్తయ్య కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి, అసలు మావయ్య ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నాకు బావలు కూడా లేరు, నిజం మావయ్య నేను చెప్పేది నమ్ము అంటూ ఉంటే అప్పుడు
రామరాజు ఇదేంటమ్మా అతను నీ పేరు చెప్తున్నాడు, నమ్మకుండా ఎలా ఉండాలి అనగానే ఇక వెంటనే ఏజెంట్ కొన్ని ఫోటోలు సృష్టిస్తారు. ఇక ఆ ఫోటోలను తీసి రామరాజుకి చూపిస్తూ ఉంటాడు. చూడండి సార్, ఈవిడ నా మేనమర్దలు కాదని నాకు నిజం చెప్పడం లేదు. ఒక్కసారి మేమిద్దరం కలిసి దిగిన ఈ ఫోటోలు చూడండి సార్ అని చెప్పి ఇక ఆ ఫోటోలని రామరాజు వేదవతికి చూపిస్తాడు. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఇదేంటి వల్లి, ఈ ఫోటోలేంటి? మరి ఇది నిజం కాకపోతే ఈ ఫోటోలు అతని దగ్గరెందుకున్నాయి అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావా అంటూ ఉంటే అప్పుడు వల్లి ఫోటోలేంటి మావయ్య, ఇటివ్వండి అనగానే ఇక వెంటనే రామరాజు ఆ ఫోటోలని వల్లికి ఇస్తాడు. అది చూసిన వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నా ఫోటోలు ఇతని దగ్గర ఎందుకుంటాయి మావయ్య? ఇదంతా కావాలనే ఎవరో నాటకం ఆడుతున్నారు, కావాలని నన్ను ఇంట్లో నుంచి పంపించడం కోసమే ఇలా ప్లాన్లు వేస్తున్నారు మావయ్య అనగానే అప్పుడు వేదవతి, ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను పంపించడానికి ఎవరికి ఏం అవసరం ఉంటుంది అనేసరికి అప్పుడు వల్లి, లేదత్తయ్య నేను చెప్పేది నమ్మండి, అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అనేసరికి అప్పుడు ఏజెంట్, లేదు సార్, ఈ అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయి సొంత నా మరదలే, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నమ్మించి నన్ను కాదని నన్ను వదిలేసి వెళ్ళి ఇక్కడికి వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నిజం బయటపడేసరికి నేను ఏ తప్పు చెయ్యలేదని తను అబద్ధమాడుతుంది అని చెప్పి ఇక ఏజెంట్ చెప్పగానే అప్పుడు రామరాజు, నిజమే, ఈ ఫోటోలు చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేకపోతున్నాను. అంటే డబ్బు కోసమే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావా, ఆస్తి కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టావా అని రామరాజు అనేసరికి అప్పుడు వల్లి, లేదు మావయ్య, ఇదంతా అబద్ధం, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు మావయ్య, ప్లీజ్ నన్ను నమ్మండి అనగానే అప్పుడు నర్మద, ఏంటక్క, ఏంటి నమ్మేది, ఇంత ప్రూఫ్ చూపిస్తున్నా కూడా ఇంకా నమ్మడమేముంది అని నర్మద అనగానే ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే ఇతను వల్లి భావన, లేకపోతే వల్లి అమూల్య విషయంలో మోసం చేసినట్టు ఇక వాళ్ళ బావ విషయంలో కూడా మమ్మల్ని మోసం చేస్తుందా, నిజమా అబద్ధమా అనుకుంటూ, లేదు, వల్లి కావాలనే నాటకమాడుతుంది, నిజంగానే అమూల్య విషయంలో మమ్మల్ని ఎంతగానో నమ్మించింది, ఇప్పుడు వీళ్ళ బావ విషయంలో కూడా నమ్మిస్తుంది, లేదు ఇక దీని మాటలు నమ్మకూడదు, ఈ దెబ్బతో దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అని వేదవతి అనుకుంటూ ఉండగా ఇక చందు వల్లి దగ్గరికి వచ్చి, ఏంటి వల్లి, ఏంటి ఇదంతా, అసలు ఇతను ఎవరు, మీ బావని చెప్తున్నాడు, నువ్వు కాదంటున్నావు, అయినా అతని దగ్గర నువ్వు అతడు కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, ఇప్పుడు నమ్మకుండా ఎలా ఉండాలి వల్లి? అంటే నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకొని మోసం చేశావన్నమాట, ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చందు అంటాడు. ఆ మాటలు విన్నా వల్లి, లేదు బావా, నేను చెప్పేది నమ్ము ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉన్నా ఇక ఎవరూ కూడా వల్లి గురించి తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే వల్లి, లేదు, ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలి, లేకపోతే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక వెంటనే వల్లి, మామయ్య అతను ఎవరో నాకు తెలియదు, కానీ ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు, అయినా నా గురించి నా నోటితోనే నిజం బయట పెట్టడం కోసమే ఇలా నాటకమాడుతున్నారు, ఇక నా జీవితం నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను మావయ్య, నీ ముందలే అన్ని నిజాలు బయట పెడతాను అని చెప్పి ఇక వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య నేను డబ్బు కోసం భద్రావతి విశ్వతో చేతులు కలిపాను, విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించింది నేనే, వాళ్ళిద్దరినీ ప్రేమించుకునేలా చేసింది నేనే, అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పింది నేనే, ఇక ప్లాన్ వేసి విశ్వ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది కూడా నేనే, ఇవన్నీ చేసింది నేనే మావయ్య అని వల్లి చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంటి వల్లి, ఏం మాట్లాడుతున్నావు, మరి మీ బావ చెప్పింది అనగానే అప్పుడు నర్మద, చూడు మావయ్య, వల్లి అక్క నోటితోనే నిజం చెప్పించడం కోసం మేమిదంతా
నాటకవాడం. అతను ఎవరో కాదు, సాగర్కి ఉద్యోగం ఇచ్చిన ఏజెంట్. ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక వెంటనే నర్మద ఏజెంట్కున్న మాస్కుని తీస్తుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే ఏజెంట్, అవును సార్, ఆ రోజు మారువేషంలో వల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ముగ్గురు నా దగ్గరికి వచ్చి 5 లక్షలు ఇస్తా, వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వమని ఇక సాగర్ గురించి ఫోటోలన్నీ తీసుకున్నారు. బర్త్డే పార్టీలో అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేసింది తనే సార్. అసలు వీటికంతటి కారణం తనే. పాపం నర్మద మేడమే నా దగ్గరికి వచ్చి ఇలా చెయ్యమని చెప్పడంతో ఇక నేను ఒప్పుకున్నాను సార్ అని ఏజెంట్ చెప్పగానే ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చి, మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నమ్మించి మోసం చేశావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లిని చీకొట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే చందు కాళ్ళ మీద పడి, బావా నన్ను క్షమించు బావా, నేను ఏదో తెలియక తప్పు చేశాను, కానీ అమూల్య జీవితం ఇలా నాశనం అయిపోతుందని అనుకోలేదు బావా. ఆ విశ్వగాడే, నేను నిజంగా అమూల్యాని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉండవని చెప్పడంతో వాడి మాట నమ్మాను బావా, ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం, బావా శ్రీవల్లక్క మంచిదే, కానీ డబ్బు కోసం అలా ఆశపడి చేసిందే, కానీ తను చెయ్యాలని చెయ్యలేదు, ఇదొక్కసారి క్షమించు బావా ప్లీజ్ అని నర్మద అనగానే ఇక చందు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి వెంటనే నర్మద చేతులు పట్టుకొని, నర్మద ఇదొక్కసారి నన్ను క్షమించండి, ఇక ఏ రోజు కూడా తప్పు చెయ్యను, ప్లీజ్ నర్మద, నా జీవితం నిలబెట్టేది మీరే, ఇక మామయ్య, అత్తయ్య, బావ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడరు, ప్లీజ్ నర్మద అని శ్రీవల్లి నర్మద ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, వల్లక్క ఇక నుండైనా బుద్ధి తెచ్చుకో, ఇది మన కుటుంబం, మన కుటుంబానికి ఏదైనా జరగకూడని జరిగితే బాధపడేది మనమే కదా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, ప్రేమ, నర్మద ఇక నేను ఎప్పుడు తప్పు చెయ్యను, ఇప్పుడు నన్ను క్షమించమని అడిగినా కూడా వాళ్ళు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, ప్లీజ్ నా జీవితాన్ని నిలబెట్టేది మీరే అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, సరే అక్క, నువ్వేమి బాధపడకు, ఇక నుండైనా నువ్వు మారితే మాకు కావలసింది అదే అక్క అని చెప్పి ఇక అందరూ కూడా శ్రీవల్లిని ఓదారుస్తారు. ఇక నర్మద ఏజెంట్తో, థ్యాంక్స్ అండి, నేను చెప్పినట్టు చేసినందుకు చాలా థ్యాంక్స్, ఇప్పటికైనా మా వల్లక్కకి బుద్ధొచ్చి సక్రమంగా నడుచుకుంటుంది, లేకపోతే ఇక ఎన్ని తప్పుల మీద తప్పులు చేసేదో, ఇక మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పగానే అప్పుడు ఏజెంట్, సరేనమ్మా, నేను తొందరపాటు వల్ల సాగర్ నిజస్వరూపం బయటపడింది, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక ఏజెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీవల్లి బావని మారువేషంలో శ్రీవల్లి బావని తీసుకొచ్చి అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నర్మద ప్రేమ షాక్లో రామరాజు, వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.